హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పుష్క అనమాట. ఈ పుష్క ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం 2 గ్లాసులు బియ్యం అనేది ఇక్కడ నానబెట్టుకోవాలండి. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకునేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జీలకర్ర అనేది ముఖ్యంగా వేసుకోవాలండి. అదేవిధంగా 2 ఉల్లిగడ్డలండి కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కొంచెం మనం వేయించుకుందాం బాగా. ఇదిగో చూడండి, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. అదేవిధంగా వేగిన తర్వాత ఒక టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి కస్తూరి మేతి అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడి, ఇదే విధంగా కొత్తిమీర కూడా వేసుకొని ఇది బాగా మగ్గనిద్దామండి. మంచి వాసన వచ్చే వరకు దీన్నైతే మనం వేయించుకుందాం. ఇది బాగా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అనేది దీంట్లో వేసుకుందామండి. ఇక్కడ నేను మొత్తం వేసేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం కలుపుకునేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మనం వాటర్ పోయకుండానే ఈ మసాలాలో మనం బియ్యం అనేది ఉడకనిద్దాం ఒక 2 నిమిషాలు. ఇదిగోండి, ఇప్పుడు 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అనేది పోసుకోండి. కొంచెం తగ్గించి పోసుకోండి. ఎందుకంటే మనము కొంచెం మసాలాలో ఉడికిద్ది కదండి బియ్యం అనేది, అందుకని కొంచెం తగ్గించుకోండి, ఓకేనా. 1 టీ గ్లాస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకు వచ్చేసింది కదా, మొత్తం ఉడికేసి ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. లేకపోతే మనకు అడుగు మాడిపోతుంది అనమాట. అడుగు అంటుకుంటే అసలు బాగుండదు. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మనం రైస్ మొత్తం వాటర్ మొత్తం కిందకి ఇనికిపోయేసి ఇదిగో రైస్ ఈ విధంగా వస్తుంది కదా, ఈ విధంగా వచ్చిందాక ఉడికించుకుందామండి. ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించుకున్నట్లయితే మనకు వచ్చేసి రెడీ అయిపోతుంది. చూడండి, పుష్క అనేది రెడీ అయిపోయింది. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి, మీరు చూస్తేనే అర్థమవుతుంది. రైస్ చూడండి, మనకి ఎక్కడ ఏ మాత్రం చెదరలేదు. పర్ఫెక్ట్గా వచ్చింది, మంచిగా వచ్చింది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎలాంటి మసాలా వేయకుండా ఏం చేయకుండా ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకు రైస్ చూడండి, చిమిడిపోలేదు, ఏం లేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి వీడియో నచ్చితే, ఓకేనా.